హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. ఇవాళ వీడియో వచ్చేసి శ్రీరామనవమి న్యాచురల్ బ్లాగ్ అనమాట. సో ముందుగా అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఇవాళ వీడియో చూసేద్దాము. శ్రీరామనవమికి ఏం చేశాను, ఎలా చేసుకున్నాను అనేది ఇవాళ వీడియో వచ్చేసి నార్మల్గా అందరు చేసేదే కదా. నా బెల్లం అన్నము ప్లస్ పానకం వడపప్పు నైవేద్యంగా పెట్టేసి టెంకాయ నివేదించాను అన్నమాట. సో నేను బెల్లం అన్నము చాలామంది చాలా ఏరియాస్లో కొందరు స్వీట్ పొంగల్ అంటారు, చక్కెర పొంగలి, బెల్లం అన్నం, పరమాన్నం, ఇట్లా వెరైటీ నేమ్స్తో అయితే ప్రస్తుతం మేమైతే బెల్లం అన్నం అని అంటామన్నమాట. సో ముందుగా అయితే మార్నింగ్ నా రొటీన్ వచ్చేసి 5K స్టార్ట్ అయిందనమాట. 5K లేచాను చేసుకుందామని, కానీ కొంచెం ఇబ్బంది వల్ల నేను చేయలేకపోయాను. మార్నింగ్ ఇదైతే 7:30 అయిపోయింది అనమాట. స్నానం చేసేసి ఇలా అంతా ముగ్గులు అన్నీ పెట్టేసుకునేసరికి 7:30 అయిందనమాట. మా పాపకి కొంచెం బాగాలేక దాంతో కొంచెం లేట్ అయిపోయింది. 5కి లేసాను కానీ ఏ పని కాలేదు, తనతోనే సరిపోయింది అనమాట. తనకి బాగా వామిటింగ్స్ అలా వచ్చేసాయి. సో తనే చూసుకున్న 6:30 తర్వాత తను నిద్రపోయింది. మందులు వేసిన తర్వాత ఇంకా నేను ఆ రోజైతే స్టార్ట్ చేస్తాను అనమాట. ఇలా ముగ్గులు అన్నీ పెట్టేసేసుకొని స్నానం చేసుకునేసరికి 7:38 అయిపోయింది అనమాట ఆ రోజైతే. సో ఇప్పుడైతే గిన ముందుగానే పాలు కాచి, బాబు కూడా ఏడుస్తున్నాడు, పాలు కాచి తనకి తాపి తను నిద్ర ఇచ్చిన తర్వాత నేను నా పని అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. దేవుని కోసమని కొన్ని పాలు పక్కకు తీశాను. సో దేవుని ఇవి ఉంటాయి కదా ఇత్తడి గిన్నెల్లో మామూలుగా అయితే ప్రసాదాలు ఇట్లా ఇత్తడి గిన్నెల్లోనే చేసుకుంటాను. 1 year అయిపోయింది అనమాట నేను అవి యూజ్ చేయక. కొంచెం ఇంట్లో ప్రాబ్లం వల్ల అవి యూజ్ చేయలేదు, మేము పూజ చేసుకోలేదు అనమాట. అవి ఇప్పుడు తీసి చూస్తే క్లీన్ చేసి యూజ్ చేద్దామని మొత్తం అంతా కలర్ చేంజ్ అయిపోయింది. ఎంత క్లీన్ చేసినా అది రావటం లేదు ఎందుకు. సరే అనేసి వదిలేసి నార్మల్ గిన్నెలోనే మామూలుగా పాలు పెరుగు ఇట్లా పెట్టాం కదా, ఆ గిన్నెలలోనే ప్రసాదానికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఒక 5, 3, 6, 5 ఎవరి చాయిస్ వాళ్ళది. నేనైతే కానీ 5 కానీ 3 గుప్పెళ్ళు కానీ బియ్యం తీసుకొని ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. నానితే తొందరగా అయిపోతుంది అనేసి ఇలా బియ్యం నానబెట్టుకున్నాను. తర్వాత పక్కకి పాలు తీసుకున్నాను. ఆ పాలు ప్లస్ వాటరు. ఇప్పుడు మనం బెల్లం అన్నం కొంచెం మెత్తగానే ఉంటే బాగుంటుంది కదా. సో 1/4 రేషియోలో నేనైతే తీసుకుంటాను అనమాట. ఒక కప్పు రైస్కి 5 కప్పుల వాటర్ అయితే వేసేసుకుంటాను. అలా పాలు వాటర్ మొత్తం అంతా మిక్స్ చేసేసి ఇక్కడ బాయిలింగ్కి పెట్టాను అనమాట. బాగా బాయిల్ అయిన తర్వాత బియ్యాన్ని అయితే యాడ్ చేస్తాను. అంతలోపు వడపప్పుకి వచ్చేసి పెసరపప్పు అండ్ పానకానికి బెల్లము, ఈ రెండింటిని వాటర్ వేసి నానబెట్టుకున్నాను. ప్లస్ మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అట్లా ఏం చేయలేదు. వెంటనే పాప వాళ్ళు లేస్తే వాళ్ళకి పప్పు అన్నం రసం అన్నం ఏదో తినిపిద్దామనేసి రైస్కి పప్పుకి రసానికి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను మధ్య మధ్యలో. ఇలా మొత్తం బెల్లం అయితే పౌడర్ లాగా చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. మనకి ప్రసాదం ఇవన్నీ అయిపోయేసరికి బెల్లం ఇవి 1 hour అయితే మ్యాక్సిమం పెసలు అయితే ఒక 1/2 hour 1 hourలో అయితే నానిపోతాయి అన్నమాట. ఇలా నానబెట్టుకొని అయితే పెట్టుకున్నాను. సో తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఇలా బాగా బాయిల్ ఒక 10 minutes అన్నా పాలు వాటర్ అనేది బాయిల్ అవ్వాలన్నమాట. బాయిల్ అయిన తర్వాత నేను రైస్ని అయితే యాడ్ చేస్తున్నాను. మనకి రైస్ కూడా 1 hour బిఫోరే ముందే నానబెట్టి పెట్టుకోవాలి, అప్పుడే తొందరగా అయిపోతుంది. ప్లస్ మనకి మెత్తగా కూడా అవుతుంది అనమాట అన్నం అనేది. బెల్లం అన్నం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. పలుకులుగా ఉంటే అంత బాగుండదు బెల్లం అన్నం అనేది. ఎప్పటికైనా కొంచెం మెత్తగానే ఉండాలి. ఇలా మొత్తం రైస్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇది ఉడికిన తర్వాత మనం బెల్లం వేసి యాడ్ చేసేసుకోవడమే, అంతే అనమాట. ఇది మనకి పాలల్లో రైస్ అనేది ఉడికిందంటే కదా అదొక టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది అనమాట, బాగుంటుంది అనమాట పాలల్లో రైస్ ఉడికితే. సో మామూలుగా చాలామంది బెల్లం అన్నం అయిపోయిన తర్వాత లాస్ట్కి పాలు యాడ్ చేసుకుంటారు, కాచి చల్లార్చిన పాలు. అలా కాకుండా మనం రైస్ని పాలల్లో ఉడకబెట్టామంటే చూడ్డానికి బాగుంటుంది, తినడానికి కూడా టేస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది అనమాట. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేసుకుంటాను. చాలామంది పాలల్లో బెల్లం వేయడం వల్ల ఇరిగిపోతుంది కదా అని ఆలోచిస్తారు. కానీ గ్యాస్ బంద్ చేసి ఇలా ఉడికిన తర్వాత గ్యాస్ బంద్ చేసేసి పక్కన పెట్టేసుకొని తర్వాత మనం బెల్లం ఎంత కావాలో అంత బెల్లం తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని కరిగించుకొని ఈ బెల్లం సిరప్ని దాంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. సో అందువల్ల మనకి ఇరిగే ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట. వేడి మీదనే బెల్లాన్ని వేసామంటే పాలు అనేవి ఇరిగిపోతాయి ఎప్పటికైనా కానీ.
సో ఇలా కొన్ని వాటర్, మరి ఎక్కువ కూడా వాటర్ అవసరం వల్ల ఒక బెల్లం కరిగేదానికి ఒక చిన్న గ్లాసు, హాఫ్ గ్లాస్, మరి చిన్న గ్లాసులో హాఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా బెల్లాన్ని మొత్తాన్ని కరిగించుకోవాలన్నమాట. కరిగిన బెల్లాన్ని మనం దాంట్లో యాడ్ చేసేసుకోవడమే అంతే. ఇందువల్ల మనకు పాలు ఇరిగే ఛాన్సెస్ ఉండవు, అసలు పాలు ఇరగవు అనమాట. వేడి మీద మనం బెల్లం యాడ్ చేస్తే ఇరుగుతాయి అనమాట. చూసుకోండి. సో ఇది అనమాట బ్లాగ్. మామూలుగా శ్రీరామనవమి అంటే ఎవరికైనా గుర్తొచ్చేది వడపప్పు పానకమే కదా. మామూలుగా చిన్నప్పుడు అయితే ఊర్లో గుళ్ళల్లో మార్నింగ్ కూడా కాదు, ఈవినింగ్ టైంలో ఎక్కువ శ్రీరామనవమి అంటే ఎక్కువ మాకైతే కదా ఈవినింగ్ చేసేవాళ్ళు అనమాట. కొత్త శ్రీరామనవమి అదే గుడి ఉంటుంది కదా, రాముల వారి గుడి ఉంటుంది కదా ఊళ్ళల్లో, ఆ గుళ్ళో అయితే మా చిన్నప్పుడు నాకు చాలా గుర్తున్నాయి అనేవైతే బాణాలు పెట్టి, కొత్త బాణాలు ఉంటాయి కదా, ఈ సమ్మర్లో కొత్త బాణాలు ఊర్లలోకి అమ్మడానికి వస్తాయన్నమాట. శ్రీరామనవమి వచ్చిందంటే బాణాలు తీసుకుంటారు పెద్దోళ్ళు అయితే ఆ బాణాలని రాముని గుళ్ళో ఇసుక పోసి, ఇసుకల మీద బాగా కడిగి వాటికి కంకణాలలాగా అదే పసుపు దారం ఆ తమలపాకు వేసి కట్టి పెడతారనమాట. ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఊళ్ళో అందరూ వచ్చేసి టెంకాయ, వడపప్పు చేసుకునే వాళ్ళు పానకం చేసుకెళ్తారు, లేదు అంటే బెల్లం తీసుకెళ్తారు అనమాట. ఇలా మొత్తం ఊరందరూ మొత్తము తీసుకొని దేవుని దగ్గర ఇచ్చేస్తారు. అక్కడైతే టెంకాయ దేవునికి కొట్టేసి ఈ వడపప్పుని, బెల్లం వచ్చేసి ఆ బాణలకు నీళ్ళు పోసి పెడతారు అనమాట మార్నింగ్. అప్పుడు ఆ చల్లగా అయిపోతాయి అనమాట ఆ బాణలలో వాటర్ అనేది. తర్వాత ఈ బెల్లాన్ని మొత్తం అంతా ఊరందరూ ఇస్తారు కదా, దాని అయితే ముక్కలు చేసేసి బాణలలో ఆ వాటర్లో వేసేసి కొంచెం యాలకల పొడి, తులసి ఆకులు ఇలాంటివి వేసేసి మిరియాల పౌడర్ వేసి ఆ పానకం అనేది అందరికీ పంచుతారు అనమాట ఊళ్ళో. ప్లస్ ఈ వడపప్పులు వచ్చేసి బెల్లము, ఇంకా మనం కొబ్బరికాయ కొడతాం కదా, కొబ్బరికాయ ముక్కలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెసరపప్పులో కలిపి మొత్తం నైట్ ఇంటింటికి పంచేవాళ్ళు అనమాట. చాలా గుర్తండి నాకైతే. ఈ పానకానికైతే ఒకసారి గ్లాసులలో వేసిస్తారు, అది తాగేసి మళ్ళీ పోయేవాళ్ళం అనమాట. అవి చాలా బాగుండేవి. అదే ఇలా మొత్తం బెల్లం అనేసి కరిగించిన తర్వాత దీంట్లోకి యాడ్ చేసుకొని కలుపుకోవడమే అనమాట. ఇప్పుడు మనకి పాలు అయితే ఇరగవు. లేదు మనం అట్లనే వేడి మీద వేసామంటే ఖచ్చితంగా ఇరిగిపోతాయి అన్నమాట పాలు. బెల్లం వేస్తే పాలు అనేది ఇరిగిపోతాయి అన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. మామూలుగా అన్నం అంతా ఉడికిన తర్వాత పాలు యాడ్ చేయకోకుండా పాలల్లోనే బియ్యాన్ని ఉడికించండి. టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. తినేటప్పుడు అదొక కమ్మగా ఉంటుందన్నమాట. ఇది నా స్టీల్గా అయిందన కొంచెం అడుగంటినట్టు అయిందనమాట. తొందరగా మందం లేదు కదా గిన్నె, అందువల్ల తొందరగా అడుగంటుతుంది. అందువల్ల కొంచెం బ్లాకిష్ అయిందనమాట. టేస్ట్ అయితే మంచిగా అనిపించిందండి. మా ఆయన అయితే స్వీట్ అస్సలు తినడు అనమాట. ఇలా ఇది బెల్లమన్నం చేసినప్పుడు ఖచ్చితంగా తింటాడు ఆయన అయితే. కొంచెం అన్నా టేస్ట్ చేస్తాడనమాట. స్వీట్ ఎక్కువ తినేదంటే నేనేనండి, మా ఇంట్లో ఎవరు తినరు. ఇంకా ఇలా తర్వాత మనము దీంట్లోకి జీడిపప్పు, కిస్మిస్, బాదం, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ నెయ్యి వేసేసి ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవడమే అనమాట. ఎంత చేసినా కూడా ఖచ్చితంగా అయితే ఈ డ్రై ఫ్రూట్స్ నెయ్యి పడితేనే మనకి ఏ స్వీట్ అయినా కానీ మంచి టేస్ట్గా ఉంటుంది. మనకు దేవునికి నివేదించాలన్నా అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. చాలామంది దీంట్లో కొబ్బరి కూడా వేసుకుంటారు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసి వేస్తారు. ఎందుకో నాకు కొబ్బరి అయితే చాలా ఇష్టం ఉండదని వేసుకోవడం. ఇట్లా బెల్లం అన్నం, చాలా పాయసంలో కూడా యాడ్ చేసుకుంటారు కొబ్బరిని, డ్రై కొబ్బరిని. కానీ నాకు ఇష్టం ఉండదు, నేను ఎప్పుడు యాడ్ చేయను కూడా. ఓన్లీ కిస్మిస్, జీడిపప్పే. బాదం పప్పు కూడా రేర్ అనమాట యాడ్ చేయడము. బాదం పప్పు కూడా దానిపైన స్కిన్ ఉంటుంది కదా, తినేటప్పుడు ఇదిగా ఉంటుందనేసి మ్యాక్సిమం నేను వేయను. ఎక్కువ మోస్ట్లీ యూజ్ చేసేది అయితే ఈ రెండుటే అనమాట స్వీట్స్లలో. ఇలా మొత్తం అయితే ఫ్రై చేసుకొని యాడ్ చేసుకొని కలిపేసుకోవడమే. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన బెల్లం అన్నం అయితే రెడీ అనమాట. మామూలుగా ఖచ్చితంగా అయితే కదా ఏ పండుగ వచ్చినా, ఏకాదశి ఇలాంటివి వచ్చినట్టే ఖచ్చితంగా బెల్లం అన్నం అనేది చేస్తారనమాట మా సైడు. సంక్రాంతి ఏదైనా కానీ, ఉగాది, శ్రీరామ ఏది వచ్చినా, ఉగాదికి బచ్చాలు ప్లస్ మిగతా ఏ పండుగ వచ్చినా కూడా ఇట్లా బెల్లం అన్నం అనేది చేస్తారనమాట దేవునికి ప్రసాదంగా. ఉగాదికి అయితే కన్నా బచ్చాలు ఖచ్చితంగా చేస్తారు. ఇదే అనమాట. ఇలా మొత్తం అంతా కలిపేసుకోవడమే అనమాట. మనకి ఇది కూల్ తగ్గేసరికి గట్టిగా అయిపోతుంది అనమాట, ఇంత లూజ్ కూడా ఉండదు, గట్టిగా అవుతుంది. సో ఇంకా ఇది పక్కన పెట్టేసుకొని
ఇంకా మనకి ఇప్పుడు వడపప్పు ప్లస్ పానకం కావాలి కదా, వాటిని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా బెల్లము, పెసలు ఇవైతే నానబెట్టుకున్నాను కదా. పెసలు అయితే 1 అవర్ నానితే సరిపోతుంది, ఈజీగా నానేస్తే పచ్చపెసలు కాబట్టి. సో బెల్లం కూడా 1 అవర్ ముందే నానబెట్టుకున్నాను కాబట్టి ఈజీగా అయిపోతుంది అనమాట. ఇలా మొత్తం అంతా స్మాష్ చేసుకొని ఇందులోకి మనము కొంచెం మిరియాలు ప్లస్ ఇది ఇలాచి ఉంటుంది కదా, ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని ఫిల్టర్ చేసేసుకోవడమే అనమాట. శ్రీరామనవమి తొందరగా లేచి తొందరగా చేసుకొని గుడికి వెళ్ళాలని ఎంతో ఆశగా ఉన్నాను, కానీ ఏది జరగలేదు. మా పాపకి బాగాలేదు, ప్లస్ ఇంటి దగ్గర కొంచెం వర్క్ ఉండింది, కనెక్షన్ పైప్ లైన్లు అవి, దానివల్ల ఎక్కడికి వెళ్ళలేకపోయాము. ఇంట్లోనే ఉండిపోయాము. ఇంట్లోనే టెంకాయ కొట్టేసుకొని ఇలా ప్రసాదం అయితే చేసేసాను. ఇంకా పప్పు, అన్నం, రసం పెట్టేశాను, ఇంకేం చేయలేదండి. మా పాపకి బాగా ఫీవర్ వచ్చేసి తనకి వామిటింగ్స్ ఇలా అవుతున్నాయి. ఇంకా ఎందుకు గుడికి తను తీసుకొని ఇబ్బంది పెట్టడం అనేసి గుడికి కూడా వెళ్ళలేదు. మామూలుగా అయితే ప్రతిసారి గుడికి వెళ్తాం, అక్కడ కళ్యాణం చేస్తారు. కళ్యాణం అయిపోయిన తర్వాత వస్తామన్నమాట. ఆఫ్టర్నూన్ 1 ఆ టైం అవుతుంది కళ్యాణం అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకొని ఇంటికి వస్తాను అనమాట. సో ఇలా ఇలాచీను ప్లస్ మిరియాలు పౌడర్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవడమే అనమాట. ఫిల్టర్ ఇది కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. ఏమైనా ఎక్సెస్ ఉంటే మొత్తం బెల్లంలో ఇసుక ఇలాంటివి ఉంటాయి కదా, ఉండడం వల్ల ఎక్సెస్ అనేది వెళ్ళిపోతాయి కాబట్టి ఫిల్టర్ చేసుకోవాలి. మనం కలిపి అలాగే బెల్లం అక్కడక్కడ ఉంటలాగా అలా ఉంటాయి కదా, అలా కాకుండా ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల మనకు కూడా కొంచెం నీట్గా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. అలాగే పెట్టేసి ఇసుకలు ఇలా ఉండడం అంతా మనం తాగేటప్పుడు పళ్ళ కింద పడుతూ అలా ఉంటాయి కదా, అలా కాకుండా ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది. మిరియాలు ప్లస్ ఇలాచి యాడ్ చేసుకున్నాను. లాస్ట్లో తులసి ఆకులు అయితే యాడ్ చేశాను అనమాట. తులసి ఆకులు అంటే శ్రీకృష్ణునికి, విష్ణు పరమాత్మునికి చాలా ఇష్టం కదా. సో ఇలా ఏ దాంట్లో అయినా మనం తీర్థంలో కూడా తులసి ఆకులు వేసిస్తారు చూసారు. మనకు తులసి ఆకులు కూడా చాలా మంచిది కదా, రోగ నిరోధక శక్తి ఉంటుంది కదా, దాన్ని ఫైట్ చేయడానికి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో తర్వాత ఇంకా ఇవి అంతా మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం ఇదంతా అయిపోయేసరికి నాకు 10:30 ఆ టైం అయిందండి. మామూలుగా అయితే తొందరగా చేసేసుకొని 9 కల్లా గుడికి వెళ్దాంలే అనే ఆలోచనలో ఉన్నాను, కానీ ఏది జరగలేదన్నమాట. సో ఇంకా మొత్తం అంతా వేరే బౌల్స్లలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దేవునికి నివేదన ఇచ్చేసి టెంకాయ కొట్టుకున్నాం అనమాట. టెంకాయ కొట్టేసి తర్వాత మా పిల్లలకి అప్పటికి కూడా బాబుకు స్నానం కూడా చేపిలేదు. టెంకాయ కొట్టేసరికి ఇంకా లేట్ అయిపోయింది, తొందరగా మళ్ళీ ఎండగా అయిపోతుంది. మరి ఎండబడే కొద్దీ ఎందుకో అంత ఇంట్రెస్ట్ ఉన్నదని, అరే ఎండబడిపోయింది తొందరగా చేసుకోలేకపోతే పొద్దున్నే మనకు 9:30 10 లోపల దీపం పెట్టామంటే అదొక ప్రశాంతత ఉంటుందన్నమాట. లేదు లేట్ అయిందంటే అరే లేట్ అయిపోయింది నాకైతే అదే ఉంటుందండి. ఏమన్నా కానీ తొందరగా చేసుకున్నామంటే, తొందరగా పూజ అయిపోయి దీపం పెట్టుకున్నామంటే అదొక ప్రశాంతత ప్లస్ పాజిటివ్గా ఉంటుందన్నమాట. తొందరగా దీపం పెట్టలేదంటే నాకు ఎలానో ఉండిపోతుంది. డైలీ అయినా అంతే అండి. 10:30 11 లోపల అయితే ఖచ్చితంగా దీపం పెట్టుకుంటాను అనమాట. ఇంకా ఏ రోజు కుదరలేదు అంటే పెట్టుకోను, కానీ దీపం అయితే ఖచ్చితంగా డైలీ అయితే దీపం ఉంటుంది. ఇలా మొత్తం అన్ని నివేదన పెట్టేసి బనానా కూడా పెట్టేసి తాంబూలం అన్నీ పెట్టేసి టెంకాయ అయితే కొట్టుకున్నాము. 10:30 అయిపోయింది, 10:30 10:40 అలా అయిందనమాట. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మా బాబుకి స్నానం పోసాను ఆ రోజు అయితే. పాపం అంతవరకు అబ్బాయి కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు అనమాట. ఇంకా మా పాప నిద్రపోతూనే ఉంది, తనకు బాగాలేదు మందు అవి వేసామనేసి. తన తర్వాత 1 o'clock ఆ టైంలో లేపి తనకి కొంచెం కోకోనట్స్ కొంచెం రసమన్నము తినిపించి మళ్ళీ మందులేసి పనుకుంది అనమాట. ఇదేనండి ఇవాళ వీడియో వచ్చేసి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, టేక్ కేర్.